మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం పాఠశాల క్రీడా సమైక్య జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు 14 విభాగాల్లో బాలబాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు అండర్ 14, 17 భాగాలలో బాలుర వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 450 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ నెల 19వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాస్, మాధవరెడ్డి, నరేష్, వినోద్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ డిఓ గారి ఆదేశానుసారం 69వ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి కంటిన్యూస్ 19వ తేదీ వరకు ఈ జిల్లా స్థాయి వివిధ క్రీడాంశాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వాలీబాల్ బాయ్స్ అండర్ 14, అండర్ 17 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉన్నది. రేపు ఇదే వాలీబాల్ గర్ల్స్కి ఉంటుంది. ఎల్లుండి అంటే 11వ తేదీన కబడ్డీ బాయ్స్ ఉంటుంది. 12వ తేదీన కబడ్డీ గర్ల్స్ ఉంటుంది. ఆ రకంగా 19వ తేదీ వరకు ఖోఖో, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి జిల్లా అన్ని మండలాల నుండి దాదాపు 450 మంది క్రీడాకారులు ఈరోజు ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతానికి క్రీడాకారులకు అందరికీ కూడా భోజన వసతులు అన్ని గెలుపొందిన జట్లకు ప్రైజెస్ కూడా మెడల్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియదు. ప్రస్తుతానికి ప్రతి గ్రామం నుండి గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మంచి ఈ చక్కటి అవకాశాన్ని క్రీడాకారులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.